హాయ్ అండి. వెల్కమ్ టు కేఎంఆర్ రియల్ ఎస్టేట్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి మామిడి తోటనైతే తీసుకురావడం జరిగిందండి. ఈ మామిడి తోట వచ్చేసరికి 4 ఎకరాల 13 సెంట్లు అనమాట. ఈ బిట్టు 4 పలకలు సమానంగా ఉంటుందండి. మంచి రెడ్ సాయిల్ అనమాట. ఈ 4 ఎకరాల 13 సెంట్లు పూర్తిగాను మామిడి తోటగానే ఉందండి. ఈ మామిడి తోట వయసు సుమారుగా ఒక 15 సంవత్సరాలు అటు ఇటుగా ఉండవచ్చు అనమాట. ఈ బిట్టికి చుట్టూ ఫెన్సింగ్ కూడా ఉందండి. దీంట్లో వచ్చేసరికి మొత్తం 2 బోర్లు అయితే ఉన్నాయండి. అందులో ఇదొక బోర్ అనమాట. ఇది 2 అంగుళాల ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయండి. ఇంకొక బోర్ ఉంది, అది కూడా 2 అంగుళాల వాటర్ వస్తుందన్నమాట. 2 బోర్లు 2 సర్వీసులు అండి. 4 ఎకరాల 13 సెంట్లు. ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ నియర్ విసన్నపేట అండి. విసన్నపేట నుంచి సుమారుగా ఒక 10-12 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఈ బిట్టు ఒకే లెవెల్గా ఉంటుందండి. దీంట్లో ఉన్న వెరైటీ వచ్చేసరికి బంగినపల్లి మామిడి అనమాట. ప్రజెంట్ ఇది ఎవ్రీ ఇయర్ లీజ్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. సుమారుగా ఎకరానికి 30-40 వేలు అయితే ఎకరానికి కౌలు అయితే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు లీజ్ తీసుకున్నప్పుడు ఎకరానికి 30,000-40,000 వస్తుందండి. ఇది వచ్చేసరికి మరొక బోర్ అనమాట. దీని నుంచి 2 అంగుళాల ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయండి. కంఫర్టబుల్ వాటర్ ఉన్నటువంటి బిట్ అండి ఇది. రోడ్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. డాక్యుమెంట్ పరంగా చూసుకుంటే 2 లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయండి. ఇది కూడా కొనుక్కున్నటువంటి ప్రాపర్టీ అనమాట. వీళ్ళు చెప్తున్న కాస్ట్ వచ్చేసరికి ఎకరం 26 లక్షలు అయితే చెప్తా ఉన్నారండి. స్మాల్ నెగోషియేషన్ అయితే ఉంటుంది, పెద్దగా నెగోషియేషన్ ఉండదండి. స్మాల్ నెగోషియేషన్ అయితే ఉంటుంది. ఈ ఏరియాలో ఎంటీ ల్యాండ్ కాస్ట్ 22 నుంచి 25-26 మధ్యలో ఉన్నాయండి. అదే కాస్ట్కి ఈ మామిడి తోట అయితే రావడం జరుగుతుంది. ఇదే బిట్లో పామెల్ కనుక వేస్తే అబౌవ్ 30 అయితే వితిన్ 2-3 మంత్స్లోనే వెళ్ళిపోతుందండి. కాబట్టి మంచి బిట్టు. కావాల్సిన వారు స్క్రీన్పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు. ప్రజెంట్ తోటగా ఉన్నా కూడా చాలా బాగుందండి. తోట అయితే మంచి ఏజ్లోనే ఉంది. మంచి రెడ్ సాయిల్ అనమాట. సెకండ్ బిట్ అని చెప్పాను కదా, ఆ సెకండ్ బిట్కి మధ్యలో మనకు 30 అడుగుల రోడ్ అయితే ఉంటుందండి.